ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. కోల్కతా ఆర్టిగర్ జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ కేసును సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు మంగళవారం విచారించి సీరియస్ అయింది. ప్రభుత్వ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో పాటు వైద్య సిబ్బంది భద్రతపై 10 మందితో కూడిన జాతీయ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. అయితే ఈ కేసులో తాజాగా మరో నిజం బయటపడింది. నిందితుడు ఆ ఘటనకు ముందు రెడ్ లైట్ ఏరియాల నుంచి వచ్చినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. కోల్కతా ఆర్టికర్ వైద్యురాలిపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన నిందితుడు సంజయ్ రాయ్ గురించి తాజాగా మరో సంచలన నిజం వెలుగులోకి వచ్చినట్లుగా పోలీసు వర్గాలు చెబుతున్నాయి. నిందితుడు ఆర్టికర్ ఆసుపత్రికి చెందిన సివిల్ వాలంటీర్ తో కలిసి ఆగస్టు 8 రాత్రి కోల్కతాలోని రెడ్ లైట్ ఏరియాలకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే అర్ధరాత్రి 2 గంటల సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళను వేధించడమే కాకుండా ఆమె నగ్న చిత్రాలు కావాలని కోరినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే అప్పటికే పీకల దాకా మద్యం సేవించిన దుర్మార్గుడు సంజయ్ రాయ్ తెల్లవారుజామున 3:50 నిమిషాలకు ఆర్టికర్ ఆసుపత్రిలోకి ప్రవేశించాడు. 4:03 సమయంలో ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ విభాగంలోకి వెళ్లాడు. ఇక అక్కడి నుంచి నేరుగా 3వ అంతస్తులో ఉన్న సెమినార్ హాల్లోకి ప్రవేశించాడు. అదే సమయంలో నిద్రలో ఉన్న వైద్యురాలు అభయపై సంజయ్ రాయ్ కన్నేశాడు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేసి ఆపై అతి పాశవికంగా హత్య చేశాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ నిజాలన్నీ ఇప్పుడు బయటపడటంతో ప్రజలు షాక్ కి గురవుతున్నారు. ప్రస్తుతం ఈ కేసును సిబిఐ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో అధికారులకు పలు కీలక విషయాలు తెలిసినట్లుగా సమాచారం. ఈ ఘోరమైన ఘటనపై దేశ ప్రజానీకం ఆగ్రహంతో ఊగిపోతోంది. రోడ్లపై చేరి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ కేసులో బాధిత కుటుంబ సభ్యులకు ఎలాంటి న్యాయం జరుగుతుంది, నిందితుడికి ఎలాంటి శిక్ష పడుతుంది అనేది చూడాలి మరి.